అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. తాజాగా సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు. దర్శకుడు బుచ్చిబాబు ఇతర టీం సభ్యులతో మాట్లాడారు. సినిమాలో తన కుమారుడు రామ్ చరణ్ నటన చూసిన తర్వాత పుత్రోత్సాహం కలిగిందని సంతోషం వ్యక్తం చేశారు. అప్పలసూరిగా చేసిన జగపతి బాబు నటనను మెచ్చుకున్నారు. బుచ్చిబాబుతో జగపతి బాబు ముచ్చటించిన సందర్భంగా నటుడు జగపతి బాబు తనకు ఎదురైన ఆసక్తికర విషయాన్ని ప్రస్తావించారు. పెద్ది మూవీ చూసిన ఓ పెద్ద దర్శకుడు నాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇదేం కర్మండి బాబు, మీరు చేసిన అప్పలసూరి పాత్ర మలయాళ, తమిళ, హిందీ నటుడు చేసుంటే ఈ పాటికి ప్రశంసలతో ఆయన ఎక్కడో కూర్చోబెట్టేవారు. మీరు తెలుగువాడు కావటం మీ దురదృష్టమని నాతో అన్నారు అంటూ జగపతి బాబు తెలిపారు. యంగ్ హీరో శర్వానంద్ కథానాయకుడిగా దర్శకుడు సంపత్ నంది రూపొందిస్తున్న తాజా చిత్రం భోగి చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు సంబంధించిన కీలకమైన క్లైమాక్స్ షూటింగ్ను చిత్ర యూనిట్ హైదరాబాద్లో ప్రారంభించింది. ఇందుకోసం ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నే ఆధ్వర్యంలో ఒక భారీ సెట్ను నిర్మించారు. ఈ సెట్లో దాదాపు 20 రోజుల పాటు ఏకధాటిగా చిత్రీకరణ నిర్వహించనున్నారు. ఈ క్లైమాక్స్ సన్నివేశాలు భావోద్వేగాలతో కూడిన హై వోల్టేజ్ యాక్షన్తో సాగనున్నాయని సమాచారం. ప్రముఖ స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షణలో ఈ పోరాట ఘట్టాలను సరికొత్త రీతిలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం శారీరకంగా పూర్తి స్థాయిలో మేకోవర్ అయిన శర్వానంద్ ఎంతో రిస్క్తో కూడిన స్టంట్లను సైతం డూప్ లేకుండా స్వయంగా చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో యంగ్ యాక్టర్స్ కూడా రోజుకు 8 గంటలు పనిచేయడానికి కూడా బాగా అలసిపోతారు. కానీ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ మాత్రం 82 ఏళ్ల వయసులో కూడా నవతరం నటులకు గట్టి పోటీనిచ్చేలా చాలా ఉత్సాహంతో పనిచేస్తూ ఉంటారు. ఆయన ఎనర్జీ ఏ రేంజ్లో ఉంటుందో మరోసారి నిరూపించారు. ఒక్క రోజులో ఏకంగా 12 షార్ట్ ఫిల్మ్స్ చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేసి యావత్ సినీ ప్రపంచాన్ని సంభ్రమాచార్యాలలో ముంచెత్తారు. అమితాబ్ బచ్చన్ అద్భుతమైన ప్రొడక్షన్ వేగాన్ని చూసి నార్త్ బెల్ట్ నుండి సౌత్ మార్కెట్ వరకున్న అగ్ర నటీనటులు, ట్రేడ్ విశ్లేషకులు పూర్తిగా ఫిదా అయిపోతున్నారు. ప్రతిరోజు నెట్టింట ఎంతో యాక్టివ్గా ఉండే అమితాబ్ బచ్చన్ తన అభిమానులను ఎంతో ప్రేమగా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని పిలుస్తూ తన డిజిటల్ డైరీ బ్లాగ్ వేదికగా ఈ చారిత్రాత్మక స్కెడ్యూల్ విశేషాలను పంచుకున్నారు. పని అంటే పనే, అందులో ఎలాంటి రాజీ పడకూడదు. ఈరోజు 12 షార్ట్ ఫిల్మ్స్ షూటింగ్స్తో పాటు 2 ప్రత్యేక స్టిల్ షూట్లు కూడా పూర్తయ్యాయి అంటూ బిగ్ బి షాక్ ఇచ్చారు. అమితాబ్ రాసుకొచ్చిన పవర్ ప్యాక్డ్ మాటలు ప్రస్తుతం ఇంటర్నెట్ను ఒక ఊపేస్తున్నాయి. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం ఎక్కడ చూసినా పెద్ది మూవీ గురించి చర్చ సాగుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఆ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. తాజాగా 9 రోజుల కలెక్షన్లు ప్రకటించిన మేకర్స్ పెద్ది ఏడాదిలో సౌత్లోనే అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచిందని వెల్లడించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన చిత్రం పెద్ది. జూన్ 4న విడుదలైన ఈ చిత్రం ప్రీమియర్స్తో కలిపి డే 1 కలెక్షన్స్ 135 కోట్లు సాధించి రామ్ చరణ్ కెరీర్లో సరికొత్త రికార్డు సృష్టించింది. మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా ఈ రేంజ్లో వసూలు సాధిస్తూ రెండో రోజుకు 181 కోట్లకు చేరుకుంది. ఇక మూడో రోజుకు 236 కోట్లకు కలెక్షన్స్ సాధించి నాలుగో రోజుకు 292 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డ్స్ సృష్టించింది. మూవీ టీం ఏ రోజుకు ఆ రోజు కలెక్షన్స్ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్లో జోష్ నింపడంతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా సినిమా చూసేలా చేసింది. తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను దశాబ్ద కాలంగా అలరిస్తున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ మరో కొత్త సీజన్తో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 9 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 10వ సీజన్కు రంగం సిద్ధం చేస్తోంది. ఈ సీజన్కు కూడా కింగ్ అక్కినేని నాగార్జునే హోస్ట్గా వ్యవహరించనున్నట్లు అధికారిక ప్రోమో ద్వారా నిర్వాహకులు స్పష్టం చేశారు. నాగార్జున తనదైన శైలిలో షోను నడిపించేందుకు మరోసారి సిద్ధం కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. గత సీజన్లో ప్రవేశపెట్టిన అగ్ని పరీక్ష కాన్సెప్ట్కు అద్భుతమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీలతో పాటు సామాన్య ప్రజలకు కూడా బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టే అవకాశం కల్పించడం ద్వారా షోకు కొత్త ఊపొచ్చింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇప్పుడు 10వ సీజన్లో కూడా అదే ఫార్ములాను కొనసాగించాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఇందులో భాగంగా అగ్ని పరీక్ష సీజన్ 2ను అధికారికంగా ప్రకటించారు. తమలోని ప్రతిభను, ప్రత్యేకతను ప్రపంచానికి చూపించాలి అనుకునే సామాన్యులకు ఇది మరో సువర్ణ అవకాశం. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లాలనే కల ఉన్నవారు ఈ అగ్ని పరీక్షలో పాల్గొనవచ్చు.
ఇందుకోసం తమ వ్యక్తిత్వాన్ని, టాలెంట్ను ప్రదర్శిస్తూ ఒక ఆడిషన్ వీడియోను రూపొందించి పంపించాల్సి ఉంటుంది. తాము బిగ్ బాస్కు ఎందుకు అర్హులో ఆ వీడియోలో స్పష్టంగా వివరించాలి. ఈ ఆడిషన్ల ప్రక్రియ జూన్ 12న ప్రారంభమై జూన్ 20 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ ఇటీవల వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తూ తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా భారతీయ రైల్వే సాధించిన ప్రగతిని ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా తన అనుభవాలను పంచుకున్నారు. ప్రస్తుతం వందే భారత్ రైల్లో ప్రయాణిస్తున్నానని పేర్కొన్న సోనూ సూద్ దేశంలోని రైల్వే వ్యవస్థ ఇంతగా అభివృద్ధి చెందడం గర్వకారణమని అన్నారు. రైలులోని ఆధునిక సౌకర్యాలు, నాణ్యమైన ఆహారం, సిబ్బంది ప్రవర్తన, ప్రయాణికులకు అందిస్తున్న సేవలు తనను ఎంతో ఆకట్టుకున్నాయని తెలిపారు. ఈ ప్రయాణం తన మొదటి రైలు ప్రయాణాన్ని గుర్తు చేసిందని ఆయన చెప్పారు. నాగపూర్లో చదువు పూర్తి చేసిన తర్వాత నటుడు కావాలనే కలతో ముంబైకి వెళ్లిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో రైళ్లలో రిజర్వేషన్ కూడా దొరక్క పొడవాటి కంప్యూటర్ పేపర్లను మడతపెట్టి జనరల్ బోగీలో ప్రయాణించే వాళ్ళమని తెలిపారు. రాత్రిళ్లు పడుకోవడానికి చోటు లేక రైలు టాయిలెట్ల దగ్గర నేలపై పేపర్లు పరుచుకొని నిద్రించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. అప్పటికి ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చిందని, వందే భారత్ వంటి అత్యాధునిక రైళ్లను నడిపే స్థాయికి భారతీయ రైల్వే చేరుకోవడం గొప్ప విషయమని సోనూ సూద్ కొనియాడారు. విలక్షణ నటుడు తిరువీర్, స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం ఓ సుకుమారి. భరత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా వినోదభరితమైన టీజర్ను చిత్ర బృందం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను పెంచుతోంది. టీజర్ను గమనిస్తే తనకు సుకుమారంగా, సున్నితంగా ఉండే అమ్మాయి భార్య కావాలని హీరో తన కుటుంబ సభ్యులను కోరతాడు. చూడగానే ఒళ్ళు జలధరించాలి అంటూ తనకు కాబోయే భార్య ఎలా ఉండాలో వివరిస్తాడు. అతని అంచనాలకు తగ్గట్టే ఓ అమ్మాయిని చూసి పెళ్లి ఫిక్స్ చేస్తారు. అయితే పెళ్లి పీటల మీద అనుకోకుండా పెళ్లి కూతురి భుజం తగలగానే పెళ్లి కొడుకుకు తేలికపాటి ఎలక్ట్రిక్ షాక్ తగులుతుంది. ఈ వినూత్నమైన కాన్సెప్ట్తో టీజర్ను కట్ చేసి సినిమాపై ఆసక్తిని రేకెత్తించారు. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యం 3 ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. థియేటర్లలో సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం జూన్ 18 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది. మే 21న విడుదలైన ఈ చిత్రం నెల రోజులు పూర్తి కాకముందే డిజిటల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. దృశ్యం 3 డిజిటల్ హక్కులను నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ సినిమాస్ నుంచి ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాల్లో ఒకేసారి స్ట్రీమ్ చేయనున్నారు. సెకండ్ ఇన్నింగ్స్లో వరుసగా విభిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న రేణు దేశాయ్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుతో ముందుకొస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఆమె తాజాగా తన కొత్త సినిమా షూటింగ్కు సంబంధించిన అప్డేట్ను అభిమానులతో పంచుకున్నారు. అడ్వర్టైజింగ్ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన యమునా కిషోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శంకర్ ఇందుచూడన్ హీరోగా నటిస్తున్నారు. ఇందులో రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఆధ్యాత్మిక నగరం కాశీలో జరుగుతోంది. ఈ సందర్భంగా రేణు దేశాయ్ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు. దర్శకుడు యమునా కిషోర్తో పనిచేయడం చాలా ప్రత్యేకంగా అనిపిస్తుందని, శంకర్ ఇందుచూడన్ వంటి ప్రతిభావంతుడైన నటుడితో కలిసి నటించడం ఉత్సాహాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం లెనిన్ విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని ఆయన తండ్రి, ప్రముఖ నటుడు కింగ్ నాగార్జున అధికారికంగా ప్రకటించారు. సినిమాను జూలై 10న విడుదల చేయనున్నట్లు ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ వాయిదాకు గల కారణాన్ని నాగార్జున స్పష్టంగా వివరించారు. లెనిన్ చిత్ర బృందం నన్ను కలిసి సినిమాను మరింత ప్రత్యేకంగా 100% అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు మరికొంత సమయం కావాలని కోరారు. వారిలోని అభిరుచి, స్ఫూర్తి చూసి నేను అంగీకరించాను అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. అంతేకాకుండా సినిమాపై అంచనాలు పెంచేలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనోడు జూలై 10న వస్తున్నాడు, నేను మళ్ళీ చెబుతున్నా, మీరు ఒక కొత్త అఖిల్ను చూస్తారు. లెనిన్ అనుభవానికి సిద్ధంగా ఉండండి అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు. నాగార్జున ప్రకటనతో సినిమా విడుదల తేదీపై నెలకొన్న ఊహాగానాలకు తెరపడింది. నాణ్యమైన చిత్రాన్ని అందించాలనే లక్ష్యంతోనే ఈ చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతుంది. అంటే మళ్ళీ ఎంటర్ అయితే హీరోగాను లేదంటే విడిగా ప్రొడ్యూసర్ గాను ఎంటర్ అవ్వచ్చు. రెండు కలిపి ఒకేసారి ఎంటర్ అవ్వాలని ఇలాగా మీరు మీ కెరియర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు హీరోగా. సో మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ అదే మీకు మొన్న చూస్తే కొత్త హీరోల కష్టపడి అందరూ చెప్తాడంటే అదే గుర్తొస్తుంది. ఎలా
మెయిన్గా స్టోరీ అండ్ క్యారెక్టర్ ఈ రెండు కలిపి ఒకే దాంట్లో రావడం అనేది నాకు బాగా ఎక్సైటింగ్ అనిపించింది. బయట ప్రొడ్యూసర్స్ చేసేవాళ్ళు రావచ్చు చేయొచ్చు కానీ బట్ దానికి జస్టిఫై చేయలేము, మళ్ళీ వాళ్ళ అభిప్రాయం వేరు ఉండొచ్చు. జగబాబు గారు కానీ శ్రీకాంత్ కానీ మీరు కానీ లక్కీగా మీ ముగ్గురు అనుకోకుండా ఇప్పుడు మళ్ళీ ఒక పక్కన హీరో, సో మళ్ళీ మీ సగం మొదలైంది అనుకోవచ్చా? అట్లా ఇప్పుడే డిసైడ్ చేయలేము, ఆడియన్స్ డిసైడ్ చేయాలి కదా. అవును. సో అప్పటి వరకు వీఆర్ వెయిటింగ్ యాజ్ స్టూడెంట్స్. మీకు చేసిన 25 years అయిపోయింది ఆల్మోస్ట్. ఆయన చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుందో ఉంటుంది? హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను సినిమాలు చేయకపోయినా కూడా నన్ను ప్రొపగేట్ చేశారు కదా తెలుగు ఆడియన్స్, మీ మీడియా. సో దట్ ఈస్ అ వెరీ హ్యాపీ మూమెంట్ అండ్ రియలీ థ్యాంక్ఫుల్. చాలా సార్లు డిస్కషన్ రాలేదు కానీ ఆయన ఫీల్ అయ్యేవారు, చనిపోయే వరకు కూడా నవీన్కి ఒక మంచి సినిమా లేకపోయినా బాధ ఆయనలో. ఆయన ఎప్పుడు మా అబ్బాయి బాగా సక్సెస్ అవ్వాలని ఉండేది నాకు మనసులో, ఎప్పుడు కూడా అదే చేస్తాను. మీది రీసెంట్ గా రిలీజ్ ఐటమ్ సాంగ్ అదిరిపోయింది, డాన్స్ కూడా ఎరగదీశారు. అంతకుముందు మేము చూడలేని నవీన్ ని ఈ పాటలో మేము చూడాల్సి వస్తుంది అనే ఇదిగా అనిపించింది. ఇప్పుడు మీరు దేని సూట్ అవుతారు మీరు అనుకుంటున్నారు అంటే? అది నాకు తెలియదు, డైరెక్ట్ June 19th మీ దగ్గరికి తీసుకొస్తున్నాం. మీరందరూ థియేటర్కి రండి, 1 watch ఇవ్వండి, బాగుంటే స్పెక్ట్. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ చాలా రోజుల తర్వాత సంక్రాంతికి వస్తున్నాం తర్వాత కలవడంలో. అండ్ సంక్రాంతి హిట్ అయిన తర్వాత ఫస్ట్ సైన్ చేసిన సినిమా మహేశ్వర్ రెడ్డి గారు వచ్చి పేపర్తో పాటు వచ్చారు ఆయన నా దగ్గర, నాకు సంతకం పెట్టండి దాని తర్వాత కథ వినండి అని చెప్పారు. సో హీ సచ్ అ వండర్ఫుల్ ప్రొడ్యూసర్. అండ్ ఈ కథ విన్నప్పుడు కూడా దర్శన్ నాకు ఫోన్లో నరేట్ చేశారు. యాక్చువల్లీ నేను చెప్పాను, దర్శన్ నేను హైదరాబాద్కి వస్తాను దర్శన్, లేదు 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 మేడం మీరు ఫోన్లోనే వినండి అని చెప్పి తెలియని ఒక తమిళ్లో కాంప్లికేటెడ్గా అది నరేట్ చేసి నేను చెప్పాను, సార్ మీరు కాగితాలు తీసుకొచ్చారు కానీ నేను ఈ సినిమాకి నేను సంతకం పెట్టలేను సార్, నాకు అసలు కథ నచ్చలేదని చెప్పా. బికాజ్ ద వే హీ నరేటెడ్, పాపం అతనికి తమిళ్ రాదు కానీ నాకు తెలుగు రాదు అనుకుని పాప తమిళ్లో చెప్పాడా లేకపోతే తెలుసని చెప్పాడా తెలియలా. దెన్ అగైన్ దర్శన్ కేమ్ అండ్ మెట్ మీ ఇన్ హైదరాబాద్, ఒక 2 hours నరేట్ చేశారు. దట్ టైం నేను ఎలాగ ఈ కథని రిజెక్ట్ చేశాను అబ్బా అనుకున్నాను. దట్ వాస్ ద కైండ్ ఆఫ్ రియాక్షన్. చాలా బాగా రాసుకున్నారు ఆయన, చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పాము. ఇట్ వాస్ ఫెంటాస్టిక్. ఐ థింక్ ఓ సుకుమారి ఈజ్ ఇంతకుముందు ఎప్పుడు మనం హీరోయిన్ ముట్టుకుంటే షాక్ కొడుతుంది అనే ఒక కాన్సెప్ట్ తెలుగు సినిమాలో అయితే చూడలేదు అనుకుంటున్నాను. ఐ యూస్ టు హ్యావ్ ఒక ఫ్రెండ్, ఒక అతను ఉండేవారు అనమాట. నిజంగానే అతన్ని ముట్టుకుంటే షాక్ కొట్టేది. సమ్ టైమ్స్ స్టాటిక్ ఎక్కువ ఉండేదన్నమాట. సో ఐ కుడ్ రిలేటెడ్, అంటే అలా ఉంటారా మనుషులు అని ఒక కన్ఫ్యూషన్లో ఉండే. బట్ ఐ కుడ్ కనెక్ట్ అ లాట్ ఆఫ్ ఇట్. అండ్ ఈ సినిమాలో ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ థ్యాంక్స్ టు మై కెమెరామ్యాన్, ఎడిటర్, ఇక్కడ అందరు ఉన్నారు, ఆర్ట్ డైరెక్టర్, ఆల్ ది అదర్ కాస్ట్ క్రూ మెంబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అసిస్టెంట్ డైరెక్టర్స్, టెక్నీషియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ ఎలా సంక్రాంతి ఎంజాయ్ చేశారో అలాగే ఇది కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఐ రియలీ హోప్ మా ప్రొడ్యూసర్ మహేశ్వర్ రెడ్డి గారికి చాలా చాలా డబ్బులు రావాలి ఈ సినిమా తర్వాత. నేను చెప్పినట్టే ఖచ్చితంగా చాలా డబ్బులు రావాలి. తిరుకి ఇది ఒక పెద్ద సినిమా హిట్ అవ్వాలి. ఈజ్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ అండి. తిరు గారిని చూసినప్పుడు చాలాసార్లు నేను చెప్పాను మా నాన్నగారిని చూసినట్టు ఉంది అనేసి. ఆ హైటు, పర్సనాలిటీ, హీ రిసెంబుల్స్ లాట్ లైక్ మై ఫాదర్. అండ్ ఖచ్చితంగా మీరు కూడా పెద్ద స్టార్ అవ్వాలని ఈ సినిమా తర్వాత. ఐ మీన్ ఈజ్ ఆల్రెడీ అ వెరీ గుడ్ యాక్టర్. అండ్ డైరెక్టర్ దర్శన్కి ఇది పెద్ద హిట్ అవ్వాలి. ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఈ సినిమా. అంటే మేము పనిచేసిన అందరికీ హిట్ అవ్వాలి, కానీ ముగ్గురికి ప్రత్యేకంగా నా మనసారా ఇది పెద్ద హిట్ అవ్వాలంటే ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారు పాపం డబ్బులు వేశారు మమ్మల్ని నమ్మి, ఆయనకి డబ్బులు వచ్చేయాలి. దాని తర్వాత మా డైరెక్టర్కి పెద్ద సినిమాలు రావాలి. తిరు హ్యాస్ టు బికమ్ అ బిగ్ స్టార్. దట్స్ వాట్ ఐ హోల్ హార్టెడ్లీ విష్. అండ్ థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి చాలా 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 థ్యాంక్స్. సో ఈ స్టేజ్ పైన ప్రొడ్యూసర్స్ కానీ, హీరోస్ కానీ, హీరోయిన్స్ కానీ అందరూ ఎప్పుడు మేము అందరం చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. నన్ను ఏడిపిస్తూ ఉంటాడు మా తిరు కానీ అందరూ. కొంచెం సీరియస్గా మాట్లాడుతున్నాను, నేను ఏమనుకోవద్దు, కొంచెం టెన్షన్లో ఉన్నా నేను.
సో ఫన్గా మాట్లాడదాం. సో అంటే ఈ స్టేజ్ ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం కూడా మంజుష గారు అండి. నేను భూమి పుట్టక ముందు వచ్చింది 2006. లేదు, మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో వీఆర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండి, ఏమనుకోవద్దు. పక్క ఊర్లో రోజు పొద్దున్న లెగిస్తే కలుస్తాం కానీ. సో ఇది సినిమా గురించి మీకు టీజర్ ఒక్కటే చాలా, అంటే మీరు ఎక్కడ, నేనైతే రీసెంట్ టైమ్స్లో టీజర్ చూడలేదు, చాలా బాగా చూపించారు. ట్రైలర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, అది మాకు బాగా తెలుసు. అది 100% మీరు ఎక్స్పెక్ట్ చెయ్యలేని విధంగా టీజర్ కట్ చేశారు ఎడిటర్ గారు కానీ, భరత్ డైరెక్టర్ గారు, భరత్ అదే భరత్ దగ్గరుండి ఆయనే చేశాడు నా ఎదురుగుండా. నేను 3 సార్లు డబ్బింగ్కి వెళ్ళా. సో ట్రైలర్లో కలుద్దామండి, ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ ఉన్న పేరు మర్చిపోతే సారీ. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ముందుగా మహేశ్వర్ రెడ్డి గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఈ సినిమా అంటారు కదా, అట్లాగా మమ్మల్ని చూస్ చేసుకుంది. దర్శన్ ఈ కథ చెప్పినప్పుడు కథ వరకు మాత్రమే తెలుసు, ఒక్కొక్కరు జాయిన్ అవుతూ పోయారు. ఈ సినిమా మమ్మల్ని చూస్ చేసుకుంది. అండ్ అందరికీ మసూదా అండ్ ప్రీ వెడ్డింగ్ పర్టికులర్లీ చిన్నపిల్లలు ఎంత ఎంజాయ్ చేశారో నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ కలిసినప్పుడు కానీ అబ్జర్వ్ చేశాను. సో ఫ్యామిలీస్, ఎప్పుడైతే పిల్లలు ఫ్యామిలీస్ కలిసి చూస్తారో ఆ సినిమా చాలా కాలం గుర్తుండిపోతుంది, దానికి లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మళ్ళీ ఓ సుకుమారి అలా నిలుస్తుంది. అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ చాలా కష్టపడ్డారు, ఇంకా కష్టపడుతూనే ఉన్నారు బెస్ట్ ప్రోడక్ట్ని తీసుకురావడానికి. అండ్ ఐశ్వర్య గారితో సెకండ్ టైం వర్క్ చేస్తున్నాను. అండ్ యాజ్ అ ఫ్యాన్ నేను ఎప్పుడు లైక్ ఆ సెట్లో యాక్ట్ చేయడం చాలా బాగుంటుంది. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ.